ఈ రాత్రి కాల సమయంలో మొదటిగా ఈ 3 దినాలు శుద్ధీకరణ కోడికల కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన సమయాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ 3 దినాలు అనంతరం 4వ దినం ఆదివారం 19వ తారీఖు మందిరం యొక్క ప్రతిష్ఠిత దినం యానివర్సరీ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలోకి మరలా ఈ నూతన మందిరం కట్టుకున్న దాని గురించి చెప్తున్నాను. బిడ్డలారా, తగిన కాలమందు దేవుడు ఎవరి జీవితంలో ఏది చేయాలో, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరి ద్వారా ఆయన ఘనత పొందాలో అది ఆయనకు మాత్రమే సాధ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్తమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందునట్లు వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పుదాం బిగ్గరగా, హల్లెలూయా. బిడ్డలారా, ఇటువైపు చూడండి. వాక్యాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. సమస్త మానవాళి యొక్క పాపముల కొరకు ఆయనే ఏం చేశాడంట? శుద్ధీకరణ చేశాడు. శుద్ధీకరణ. ప్రతి మనిషి యొక్క పాపము ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలంటే ఏ వ్యక్తి తన పాపాన్ని తాను శుద్ధి చేసుకోలేడు. ఇంకొక మనిషి యొక్క పాపాన్ని శుద్ధి చేయలేడు. మానవుని పాపమును శుద్ధి చేయలేడు. ఎంత వ్యక్తి అయినా, గొప్ప వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే బిడ్డలారా, ఒక మనిషి పాపమును మరొక మనిషి శుద్ధి చేయలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సర్వమును ఆయన పరలోకాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీదకి ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే, చెప్పండి, మానవాళి పాపములను శుద్ధి చేయటానికి. మానవుల యొక్క పాపములను శుద్ధి చేయటానికి. మానవుల యొక్క పాపాన్ని శుద్ధి చేయాలంటే ఎవరు అవసరం? మనిషి పాపాలను తీసివేయలేడు, శుద్ధి చేయలేడు, కడగలేడు. కానీ పవిత్రుడైన దేవుడు, చెప్పాలి, పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిష్కల్మషుడైన దేవుడు, నిందారహితుడైన దేవుడు, పాపంలో చారని దేవుడు, ప్రత్యేకించబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే శుద్ధి చేయగల దేవుని స్తోత్రం. పాపములను శుద్ధి చేయడానికి ఆయన ఒక్కడే చాలినవాడు. అందుకు వాక్యంతో మన దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా బిడ్డలారా తీసుకోవాలి. దాన్ని ఎందుకో తెలుసా? పరిశుద్ధతలో తన పిల్లల కొరకు తల్లిదండ్రులు పరిశుద్ధులుగా బ్రతికితే వారి పిల్లలు కూడా పరిశుద్ధులుగానే ఉండగలుగుతారు.
నా దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? మీకు మొన్న ఒక మాట చెప్పాను నేను. యాజకుడైన ఏలి తన పిల్లలు ఏం చేస్తున్నారని, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం, తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. పిల్లలు చెడిపోతుంటే, పిల్లలు ఒక ప్రక్కన చెడిపోతుంటే, ఆ పిల్లలను చూసి ఈ తండ్రి ఏం చేయలేదు? అడ్డగించలేదు. పోనీ సాదా చేదా మనిషి అయితే బాగానే ఉన్నాం, లోకస్తుడైతే ఒక రకంగా ఉండేది, విశ్వాస అయితే ఒక రకంగా ఉండేది. బిడ్డలారా, ఏలి ఎవరు? యాజకుడు. దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్న యాజకుడు, ఉదయ సాయంకాలములు నైవేద్యం అర్పించే యాజకుడు, దేవుని బలిపీఠం దగ్గర ఉండే యాజకుడు, దేవుని బలిపీఠం దగ్గర ధూపార్తిని పట్టుకోవాల్సిన యాజకుడు. బిడ్డలారా, దీపస్తంభములో నూనె పోసి వెలిగిస్తున్న యాజకుడు. తన పిల్లలు చెప్పాలి, తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎరిగి కూడా తమ పిల్లలను అడ్డగించి, బిడ్డలారా ఏం చేసుకుంటున్నారు? ఓప్ని ఫినెహాసులు బిడ్డలారా పాడైపోయారని లేదు. యాజకుని పిల్లలు చెడిపోయారని లేదు. అక్కడ ఏమని రాయబడింది? శాపగ్రస్తులుగా చేసుకున్నారు. ఒక యాజకుని పిల్లలు శాపగ్రస్తులు అవటమా? బిడ్డలారా, ఎందుకు శాపగ్రస్తులయ్యారు వీళ్ళంటే, ఆ తండ్రి ఆ పిల్లలను ఎన్నడూ పట్టించుకున్నవాడు కాదు, బాధ్యత లేనివాడుగా ఉన్నాడు. బిడ్డలారా, ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో బాధ్యత కలిగి ఉండకపోతే, తల్లిదండ్రులు బిడ్డల విషయాల్లో బాధ్యత కలిగి ఉండకపోతే, ఆ పిల్లలు తమ్మును తాము చెప్పాలి శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. బిడ్డలారా, తల్లిదండ్రులు బిడ్డల విషయాల్లో వాళ్ళ భవిష్యత్తుని గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి దేవుని సన్నిధిలో ఎదగాలని, దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని, దేవుని సన్నిధిలో బ్రతకాలని తల్లిదండ్రులు బాధ్యత కలిగా పిల్లల కొరకు ప్రార్థన చేసేవారు అయి ఉంటే, ఓప్ని ఫినెహాసులు శాపగ్రస్తులు అయ్యేవాళ్ళు కాదు. బిడ్డలారా, దేవుడు అంటాడు, తల్లిదండ్రులు చేసిన పాపం, తల్లిదండ్రులు చేసిన దోషం, తల్లిదండ్రులు చేసిన అతిక్రమాలు, తల్లిదండ్రులు చేసిన ఘోరాతి ఘోరమైన పరిస్థితులు, వాటన్నిటినంట బిడ్డలారా, డబ్బులు మూటలు మనం కట్టకపోయినా, ధనాన్ని మూట కట్టకపోయినా, వెండి బంగారాలు మూట కట్టకపోయినా ఏం కట్టుకుంటారో తెలుసా? తమ పాపములను వారు మూట కట్టుకుంటారు. తమ పాపములను వాళ్ళు మూట కట్టుకుంటే, ఆ మూట తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రుల ఒడిలో పోస్తారు. తల్లిదండ్రులు పాపము పిల్లల ఒడిలో పోస్తే, పిల్లల యొక్క భయంకరమైన పరిస్థితులు, తల్లిదండ్రులు శాపం అనుభవించవచ్చు. ఇట్లారా, ఎందుకు శుద్ధీకరణ కోడికలంటే, ప్రతి దినము దేవుని పిల్లలు తమ్మును తాము శుద్ధి చేసుకోవాలండి. బురద దొక్కిన వాడు ఇంటికొచ్చి ఆ బురదతోనే ఉంటాడా? ఏం చేస్తాడు? కడుక్కుంటాడు.
ఆల్రెడీ నువ్వు స్నానం చేసిన బిడ్డవు కనుక నీ కాలుకు బురదంటిన దుమ్మంటిన వెంటనే నీవు కడుక్కుంటావు. పరిస్థితులు దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. కడుక్కోవలసిన బాధ్యత నీకే ఇచ్చాడు. నువ్వు కడుక్కోకపోతే దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క వాసన నిన్ను బట్టి నీ ఇల్లంతా వస్తుంది. బిడ్డలారా, ప్రవక్త అయిన ఎలీషాకు మంచి దాసుడు ఉన్నాడు. ఏ దాసుడు? మంచోడేనా? ప్రారంభంలో మంచోడే, కొంతకాలం మంచివాడే. ఆ తరువాత మనసులో పుట్టింది ఏంటది? ఆశ. మనసులో పుట్టింది. ఆ మనసులో పుట్టిన ఆశ పరిగెత్తించింది. ఏం చేసి చెప్పండి? పరిగెత్తించింది. ఒక వ్యక్తి జీవితంలో తన మనసులో పుట్టిన ఆశ తనదు కాని దాని కొరకు ఎంత దూరమైనా పరిగెత్తిస్తుంది. తనదు కానిదే. బిడ్డలారా, నయమాను రథం మీద తీసుకెళ్తున్న వెండి బంగారాలు వస్త్రాలు ఈయనయా? కాదు కదా. అంత అవసరమా రథం వెనుక వాళ్ళు పరిగెత్తవలసిన అవసరం ఏంటి? అది ఈరోజు కష్టపడి సంపాదించుకున్న సంపాదన చేతిలో నిలవని పరిస్థితులు వాళ్ళ. వాక్యం ఏం చెప్తుంది? నీ చేతులు కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించు. నీ కష్టమును అనుభవించు. నీకొచ్చిన రాబడిను అనుభవించు. కానీ నీది కాని దాని కొరకు నువ్వు పరిగెత్తుకో. ఈరోజు గొప్ప గొప్ప ఆఫీసర్లే చాలా శాలరీ ఉంటుంది వాళ్ళకి. అంత శాలరీ తీసుకునే వాళ్ళే 5,000కి 10,000కి కక్కుర్తుపడి ఏసీబీ వాళ్ళ చేతిలో పట్టుబడి సస్పెండ్ అవుతున్నారు. ఎట్లారా? లక్షల రూపాయల జీతం వాళ్ళకి. కానీ దేనికి ఆశపడుతున్నారు? 10,000, 20,000, 50,000, లక్ష రూపాయలకి. అంటే తనదు కాని వాటి కొరకు ఆశించి భవిష్యత్తునే పాడు చేసుకుంటున్నారు. అంతేకాదు, వాళ్ళకున్న మంచి పేరునే పాడు చేసుకుంటున్నారు. తనదు కాదది. ఎదుటివాడు కష్టపడి ఎన్ని బాధలు పడి తీసుకొస్తాడో. బిడ్డలారా, తనదు కాని దాని కొరకు మనిషి ఎప్పుడు ఆశపడకూడదు. నీ వస్తువు మరొకళ్ళ ఇంట్లో ఉందనుకో, అది నీ ఇంటిలో ఉందన్న సంగతి ఎరిగి, ఆ వ్యక్తి ఆ ఇంటిలో ఉన్న వాళ్ళదని ఎరిగి దాన్ని వెంటనే నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు దాన్ని ఉంచుకుంటే అది నీకు శాపంగా మారుతుంది. ఇది వాక్యం చెప్పే సత్యం. అది శాపగ్రస్తమైన దేశ పట్టణంలో నుంచి నిలువెత్తు బంగారు కొమ్ము తెచ్చుకున్నాడు. ఎవరు? ఆకాను. ఆల్రెడీ దేవుడు ఆ పట్టణం ఏం చేశాడు? శపించాడు. శాపగ్రస్తమైన పట్టణంలో మీరు ఏది తెచ్చుకోవద్దని ముందే చెప్పాడు దేవుడు. దేవుని హెచ్చరిక విని, దేవుడిచ్చిన హెచ్చరిక విని కూడా ఆ పట్టణములో జయించి వచ్చేటప్పుడు తన కంటపడిందంట ఒక డేరాలో. ఏంటది? నిలువెత్తు బంగారపు కమ్మి. దాన్ని చూసి, అద్భుతంగా ఉంటుంది అక్కడ మాట, దాన్ని చూసి ఆశించి తెచ్చుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనసులో ఉంటాయని దేవుడు
ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ బిడ్డల విషయంలో కోపపడు, భర్త విషయంలో కోపపడు, తల్లిదండ్రుల విషయాల్లో కోపపడు, అత్తమామల విషయంలో కోపపడు, స్నేహితురాల విషయంలో కోపపడు. తొందరపడి మాట్లాడి దూషణ మాటలు, ఏమండి, క్రమం తప్పిన మాటలు, రకరకాలుగా ఏదైనా తొందరపడి మాట్లాడితే దేవునికి విరోధమైన మాట అది. నీ నోట నుంచి వచ్చిన మాట దేవునికి ఇష్టము కాకపోతే దేవుడు ఊరుకోడు. అది అలాంటి మాటలు నీ హృదయాన్ని పాడు చేస్తాయి. నీది కానిది నీ హృదయాన్ని పాడు చేస్తుంది, నీది కానిది నీ మనసును పాడు చేస్తుంది. కనుక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి శుద్ధీకరణ, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నువ్వు పశ్చాత్తాపడాలి, ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. బిడ్డలారా, మనిషి దగ్గర క్షమాపణ కోరుకుంటే ప్రయోజనమే ఉంది? నేను క్షమించుటకైనా చాలిన దేవుడు, సరిపోయిన వాడు. శుద్ధి చేయబడాలంటే నువ్వు రావాలి దేవుని మందిరానికి, నువ్వు వచ్చి ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. బిడ్డలారా, మానవుడు పాపములో చచ్చిపోయి పాతాళ వశం అయిపోతాడని పరలోకాన్ని, సింహాసనాన్ని, గొప్ప వైభవాన్ని, రాత్రి లేని రాజ్యం అది, అద్భుతం అద్భుతం, సూర్య చంద్రులు లేని రాజ్యం అది, అద్భుతం, కోట్ల దేవుని దూతలు అనుక్షణం పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తా ఉంటే, సింహాసనం మీద కూర్చొని, ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన అంగీలు అంచుల నుండి కిందకి అగ్ని ధూమం వలె మండుచూ ఉంటాయి. అంత గొప్ప దేవునికి మనం పిల్లలం, అంత గొప్ప దేవునికి పిల్లలం మనం. నీ హృదయం ఎలాగుండాలి? పవిత్రత కలిగి ఉందా? పరిశుద్ధత కలిగి ఉందా? నీ హృదయం శుద్ధి చేయబడలేదని ఆయనే దిగి వచ్చి నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తము చేత మనను శుద్ధి చేశాడు. బిడ్డలారా, కడగబడిన పాత్రలో దేవునికి మహిమ కలుగును గాక. ఇవి కడగబడిన పాత్రలు, ఆయన వాడుకునే పాత్రలు ఇవి. ప్రభు వాడుకునే పాత్రలుగా ఉండాలి. శుద్ధి చేయబడిన పాత్రలు మాత్రమే ఆయన వాడుకుంటాడు. వెలుపట బయట శుద్ధి చేయబడిన పాత్రలు వాడుకుంటాడు ఆయన. నా దేవుని బిడ్డలారా, శుద్ధి చేయకపడకపోతే ఆయన వాడుకోడు నిన్ను. ఆయన వాడుకోని పాత్ర ఎందుకు? ఆ పాత్ర ఉంటేనే, లేకపోతేనే ప్రయోజనం ఏంటి? అందుకు ప్రభు అంటున్నాడు, మీ పాపములను శుద్ధి చేయటానికి నేను వచ్చాను. అలాంటి గొప్ప దేవునికి పిల్లలమై ఉంటే, దేవుడు నీ మనసరిగి నీకు యాజకత్వం అప్పగిస్తే, దేవుని మందిరములో, షిలోహు మందిరములో యాజకత్వం అప్పగిస్తే, ఏలీ తన పిల్లలు తమ్మును తాము చెప్పాలి ఏం చేసుకున్నారు? శాపగ్రస్తులు. ఎంత దుఃఖకరం అండి ఇది, ఎంత బాధ అండి ఇది. కన్న పిల్లలు కళ్ళ ముందు శాపగ్రస్తులైపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? బాధస్తే ఎలాగో చేసుకోవచ్చు, కష్టమొస్తే తీర్చుకోవచ్చు, శ్రమలొస్తే తీర్చుకోవచ్చు, ఏదో ఒక రకంగా. బిడ్డలారా, ఏలి పిల్లల మీదకి వచ్చింది ఏంటో తెలుసా? శాపం. తాను దేవుని మందిరములో యాజకుడై ఉండి కూడా తన పిల్లలను ఎన్నడూ అడ్డగించలేదు. అందుకే దేవుడు
ఏలీతో మాట్లాడలేదు, ఏలీ పిల్లలతో మాట్లాడలేదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన బాలుడున్నాడే, బాలుడు, ఆ బాలుడు 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, సమూయేలు దీపము ఆరిపోక మునిపే సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. బిడ్డలారా వినండి, ఏలీ తాను యాజకుడుగా ఏర్పాటు చేయబడిన నాట నుండి ఏలీ తన ఉన్న స్థానం నుండి లెగలేని పరిస్థితి వచ్చేంత వరకు సంవత్సరాలు యాజకత్వం చేస్తూ వచ్చిన దేవుడు ఏ రోజు కూడా ఏలీతో ఏ రోజు కూడా మాట్లాడాలి. సమూయేలుతో మాట్లాడితే సమూయేలు లెగిచొచ్చి, నాయనా నన్ను పిలిచావా అంటే, లేదయ్యా వెళ్ళి పడుకో. రెండోసారి మరలా పిలిస్తే వచ్చి, నాయన నన్ను పిలిచావంటే, లేదయ్యా. మూడోసారి మరలా వచ్చాను, ఇదిగో ఈసారి చిత్తమున ఏలినవాడా, నీ దాసుడు నేను ఆలకిస్తున్నాను, సెలవిమ్మని చెప్పు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా బిడ్డలారా? ఏలీ కుటుంబం మీదకి రాబోతున్న ఉగ్రతను గూర్చి, శాపమును గూర్చి సమూయేలుకు దేవుడు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, సమూయేలుకు బయలుపరిచాడు దేవుడు. ఆ మాటలన్నీ సమూయేలు భయపడుతూ ఉంటే ఏలీ పిలిచి అంటాడు, ఇదిగో అయ్యా, దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో తీశారా? చెప్పమ్మా. ఏది మరుగు చెయ్యకుండా నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాక అన్నాడు. ఇప్పుడు సమూయేలు చెప్పాలా మానేయాలా? చెప్పాలి. ఎందుకో తెలుసా? అంతకంటే కీడు నీకు కలుగు తెస్తాడు దేవుడు అన్నప్పుడు సమూయేలు చెప్పాలి. ఎందుకో తెలుసా? ఏలీ కుటుంబం మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అప్పుడు జరుగుతున్న సంగతులన్నీ చెప్పండి. ఏలీతో పంచుకున్నప్పుడు ఏలీ ఏమన్నాడో తెలుసా బిడ్డలారా? ఆ మాట చదివితే గుండెలు పగిలిపోయే పరిస్థితులు వస్తాయి. 18వ వచనం, సమూయేలు సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ ఇని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన బిడ్డలారా, ఏలీ ఏమీ చెయ్యలేనికప్పుడు ఏలీ ఎందుకో తెలుసా? అంతకు ముందే దేవుని వాక్యం చెప్పింది 14వ వచనం, కాబట్టి ఏలీ ఇంటి వారి దోషములను బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడవు. ఇంకేం చేస్తాడు చెప్పండి? బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఈ శాపము తొలగిపోదంటానికి లేదుగా, తొలగిపోదు. అందుకు
ఏలి అంటాడయ్యా, సెలవిచ్చిన వాడు ఆయన్ని. ఇక ఆయన చిత్తం. బిడ్డలారా, ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, అన్ని అయిపోయినప్పుడు మనిషి నోట నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ఇక దేవుని చిత్తం. ఇక మేమేం చేయలేమయ్యా, దేవుని చిత్తం. మా వల్ల కాదయ్యా, దేవుని చిత్తం. బిడ్డలారా, ఏలి తన మీదకు తన పిల్లల మీదకి వచ్చిన శాపమును బలి చేతనైనను నైవేద్యము చేతనైను తొలగించుకోలేకపోయాడు. బిడ్డలారా, ఆ విషయాన్ని ఏలి కోడలు ప్రసవిస్తూ మోకాళ్ళ మీద ఉండి బిడ్డను కని, ఇదిగో ఈ బిడ్డకి ఈకాబోదని పేరు పెట్టండి అంది. ఈకాబోదని. ఏమ్మా ఏంటంటే, అన్ని కంఠం వరకు నా వంతు, ఈ కాండి నేను పెంచన్నా. ఎందుకో తెలుసా? ఏమేమైపోవాలి? ఈకాబోదని పేరు పెట్టండి. ఏంటమ్మా ఈకాబోదంటే? ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి దేవుని వెళ్ళిపోయింది. ఇకేమి చేయలేరు. దేవుని ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత సంసోను ఏమీ చేయలేకపోయాడు. దేవుని ప్రభావం, దేవుని ఆత్మ సంసోను మీద ఉన్నంత వరకు సింహాన్నైనా చేర్చగలిగాడు. పచ్చిగాడిని దవడ ఎముకతో 1000 మందినైనా చంపగలిగాడు. ఎన్ని రకాలుగైన శత్రువులను హింసించగలిగాడు. ఫిలిస్తీన్ల పంట చేలు తగలబెట్టగలిగాడు. నక్కలను పట్టుకోగలిగాడు. 300 నక్కలను పట్టుకుని తోకలు ముడేసి ఎండి తాటాకులు కట్టి నిప్పండించి ఫిలిస్తీన్లు చేల మీద వదిలిపెట్టి, ఫిలిస్తీన్లు గోధుమ చేలు నోటుకొచ్చిన పంటంతా పాడు చేసిన వాడు సంసోను. బిడ్డలారా, ప్రభావం ఉండగా జరుగుతుంది ఇది. ప్రభావం లేనప్పుడు ఏమీ చేయలేదు. అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడే, దేవుడు సన్నిధి మనతో ఉన్నప్పుడే, దేవుడు మన పక్షం ఉన్నప్పుడే, మన పక్షాన దేవుడు కార్యాలు జరిగిస్తున్నప్పుడే, దేవుని చిత్తములో నిలబడి ఉంటే ఆయన మహిమను చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని చిత్తములో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమను చూశారు. దేవుని చిత్తమునకు దూరం అయినప్పుడు మహిమను చూడలేకపోయారు. బిడ్డలారా, వాడి కళ్ళకు గాఢంధకారమే కనిపించింది. గొప్ప వెలుగును చూసిన ఇశ్రాయేలు ప్రజలు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభములు నడిపించిన గొప్ప దేవుని చూడగలిగిన ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసి చీకటి బ్రతుకులు అనుభవించారు. తమ్మును తాము శుద్ధి చేసుకోవడానికి, తమ్మును తాము సిద్ధపరచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినా పోగొట్టుకున్న వాళ్ళు ఇశ్రాయేలు పిల్లలు. ఈనాడు ఎంతోమంది సంఘాలు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే నా ప్రభు అన్నారు, పిలిచిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఎవరు చెప్పగలుగుతారు? నీ పిలుపుకు తగినట్లు దేవునితో నీవు ఉండకపోతే, నేను ఏ స్థితిలో పిలిచాడు ఆ స్థితిలో నువ్వు నిలబడకపోతే, నువ్వు పిలుపు నెరిగి ప్రభువుతో ఉండకపోతే, ఆ పిలుపును నువ్వు మర్చిపోయినదేనన్నా ఆయన తన కుడి చేతి నేర్పును కూడా మర్చిపోతాడు. అంతే. ఆయన మర్చిపోక మునిపే, ఆయన విడిచిపెట్టక మునిపే దేవునితో మనము సహవాసాలు స్థిరపడాలి. తర్వాత అంటున్నాడు ఏలి, అన్ని చేసింది ఆయనే, ఇచ్చింది ఆయనే, ఏర్పాటు చేసింది ఆయనే, పిలిచింది ఆయనే. ఇక జరగబోయేదానికి నేనేమీ చేయలేను, ఆయన చిత్తమే. బిడ్డలారా, ఏలి కొడుకులు శాపగ్రస్తులయ్యారు. శాపాన్ని అనుభవించారు. ఒక్కరోజే 2 కొడుకులు, తండ్రి ఒకే ఇంటిలో మరణ వార్తలు విన్నారు.
ఒక యాజకుడు కుటుంబంలో యాజకుడు మరణము, యాజకుని పిల్లల మరణం ఘోరమైన మరణం. అది ఘోరమైన మరణం అండి. దేవుని మాట నెరవేర్చకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, దేవుని చిత్తములో నిలబడకుండా ఒక యాజకుని పిల్లలు భ్రష్టులైపోయి శాపగ్రస్తులైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎరిగి కూడా ఏలి వారిని అడ్డగించలేదు. ఇసుకించి గొడవ వచ్చి, భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చి, భర్త ముందే భార్య మెడ మీద శాఖ పెట్టుకుంది అనుకోండి, మెడకాయ కోసుకుని చావు అంటాడు భర్త. ఏం చేస్తాడు? పరిగెత్తుకొచ్చి తప్పిస్తాడు. ఎంత గొడవైనా ఆ మరణాన్ని చూసేటప్పుడు ప్రేమ వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. బిడ్డలారా, కళ్ళ ముందు భార్య చనిపోద్దని పరిగెత్తుకొచ్చి కత్తి తీసేసి సమాధాన పడతాడు, సమాధాన పడుతుంది. ఎంత పరిస్థితులండి, ఎంత పరిస్థితులండి. అందుకే సమూయేలు దీపస్తంభములో దీపము ఆరిపోక, స్తోత్రం చెప్పండి, ఆరిపోక మునిపే నేను అంటాను, సమూయేలు ఎంత అదృష్టవంతుడు. స్తోత్రం చెప్పండి, ఎంత అదృష్టవంతుడు. ఆ తల్లి తీసుకొచ్చి షిలోహు మందిరంలో విడిచిపెడితే ఏలి కొడుకులతో జతకట్టి ఏలి కొడుకులాగా శాపగ్రస్తుడు అవ్వలేదండి. బిడ్డలారా, ఈరోజు ఎంతో మందిని చూస్తున్నాం. పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉన్నారు, మినిస్ట్రీలు కలిగిన పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళ కొడుకులు శాపగ్రస్తులైపోయారు. ఎందుకో తెలుసా? తాము చెడిపోతున్నారన్న సంగతి తెలిసి కూడా ఆ తల్లిదండ్రులు వారిని అడ్డగించక గొప్ప గొప్ప దైవజనులు పిల్లలే, బహు ఆస్తులున్న వారి పిల్లలే, సంస్థలున్న వారి పిల్లలే ఈ రోజున శాపాలు అనుభవిస్తున్నారు. బిడ్డలారా, తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎరిగి వారిని అడ్డగించాలి. దేవుని దృష్టిలో వాళ్ళకి ఎంతో కొంతన్న భయం ఉంటే, కొంతైన భయం ఉంటే దేవుడి వారిని అడ్డగించాడు. ఎందుకో తెలుసా? శారా విషయంలో ఆ రాజుని దేవుడు, అవునా, అబీమెలెకు రాజుని పాపము చేయకుండా అడ్డగించాడు. అబీమెలెకు పాపం చేసి చావటం దేవునికి ఇష్టం లేకుండా అబీమెలెకు రాజును దేవుడు అడ్డగించాడు. నేను నిన్ను అడ్డగించాను అన్నాడు దేవుడు. ఏలి కొడుకులకు కొంచెమైన భయము. మా నాన్నగారి యాజకుడు మందిరంలో యాజకుని కొడుకులు మేము ఎట్ట బతికినా పరలోకం వెళ్తారా ఏమ్మా? ప్రార్థన చేయవారిలో సమూయేలు కూడా ఉండేను అని రాశాడు దావీదు మహారాజు. బిడ్డలారా, సమూయేలు ఉన్నాడని రాశాడు, కానీ సమూయేలు కొడుకులు ఉన్నారని రాయి. నీ పేరు నా పేరు రాయబడి ఉంటే మన పిల్లల పేరు రాయబడి ఉందా లేదా చూడాలి. మన పిల్లలు ఏమైపోతున్నారు? అడ్డగించకపోతే ఏలీ శాపగ్రస్తులు అయిపోయారు.
ఒక్క రోజుని ఏలి కుటుంబంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా రాజ్య పరిపాలన చేసిన సౌలును తన కుటుంబంలో వంశము లేకుండా చేశాడు. ఎవరు? దేవుడు. సౌలు రాజు కుటుంబంలో ఎవడన్నా బ్రతుకున్నాడేమో తిరిగి గాలిచ్చండి అని సౌలు రాజు తరువాత రాజైన దావీదు పంపిస్తే ఆడెక్కడో దొరికాడు. ఎవడు? మెఫీబోషెతు. 2 కాళ్ళు లేనివాడు దొరికాడు. ఆయన పట్టుకొస్తే దావీదు అంటాడు, దావీదు నిజంగా ఎంత కృతజ్ఞత కలిగినోడండి. దావీదును నిద్రపోకుండా చేసిన సౌలు రాజు ఇంట పుట్టినవాడు తన కుటుంబంలో ఎవడో ఒకడుంటే ఆ కుంటోడు తీసుకొస్తే బిడ్లారా, అరే ఈయన తీసుకెళ్ళా గదులు పెట్టమనిలా, ఈయన తీసుకెళ్ళా వరణాలు కూర్చోబెట్టమనిలా, దావీదు తన బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంత కృతజ్ఞత అండి, ఎంత ప్రేమ అండి దావీదుకు, ఎంత ప్రేమ చూపించాడండి. రేయ్ ఈడి తాత నన్ను నిద్ర లేకుండా తరిమాడురా, ఈ కుంటోడు కూడా బతికాడు, ఈయన కూడా చంపండి అన్నాడా? అనలా. కానీ దావీదు ఓ సందర్భంలో పర్వతాన్ని స్వాధీనం చేసుకోక మునుపు దావీదు ఆ పట్టణములో కుంటివారిని గుడ్డివారిని భూమి మీద లేకుండా చంపి. అవును, కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పనికిరానివన్నీ మన జీవితంలో వెళ్ళిపోవాలి బయటికి. ఇంకా వాటిని మూటగట్టి దాచుకోకూడదు బిడ్డలారా, తీసేయాలి. శుద్ధి చేయబడాలంటే కడగబడి ఉండాలి. శుద్ధి చేయబడిన హృదయాన్ని యేసయ్య ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. శుద్ధి చేయబడిన హృదయం, కడగబడిన హృదయం ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి ఉపవాస కోడికల్లో మనల్ని మనం శుద్ధి చేసుకుని ప్రభు పాదాల దగ్గర కలువరి రక్తం మనల్ని కడిగిందే. దైనందిన జీవితంలో నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా ఏదైనా మన పాత్ర, ఈ హృదయం అనే పాత్ర ఉందే, ఆ పాత్ర కాస్త కూస్త మలినమైతే దాన్ని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే ఆ పాత్ర మళ్ళీ ఏమవుద్ది? శుద్ధి చేయబడుతుంది. ఒప్పుకోవాలి బిడ్డలు. నా దగ్గర ఏమీ లేదు, నాలో ఏమీ లేదంటే ఇక నీ ఇష్టం, నీ చిత్తమే కదా, నీ చిత్తమే. ఏలి అన్నట్టు ఇక అంతా ఆయన చిత్తమే అన్నట్టు ఇక నీ చిత్తమే అవుతుంది. ఒప్పుకోకపోతే ఇంటికాడ కూర్చొని నువ్వు ఒప్పుకుంటే కుదరదు. దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలోనే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది బిడ్డ. రాత్రి కాలమందు మనల్ని మనం శుద్ధి చేసుకోకపోతే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఏలి తన జీవితాన్ని తను పాడైపోయాడు, తన పిల్లలు కూడా పాడైపోయాడు. బిడ్డలారా, పిల్లలను గద్దించనందుకు, పిల్లలను అడ్డగించనందుకు ఏలి కూడా శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది. కనుక రాత్రి కాలమందు మనలను మనం దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకోవటానికి 10వ మాసంలో మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకోకుండా కుటుంబాలుగా దేవుని మందిరానికి రండి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కూర్చోండి. కుటుంబాలుగా పరిశుద్ధత కలిగి బ్రతకడానికి ఇష్టపడాలని ఓ దైవ సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా. కడగబడిన జీవితాలు లేకపోతే కంపు కొట్టే జీవితాలు ఎవరు ఇష్టపడరు. దుర్వాసన కలిగిన దాన్ని ఎవరు ఇష్టపడరు. మురికి వాసన ఎవరు ఇష్టపడరు.
కుళ్ళిపోయిన ఫలాన్ని ఎవరు ఇష్టపడి తినరు. కాబట్టి శుద్ధి చేయబడిన జీవితాలు కలిగి పరిశుద్ధుడైన దేవునితో ఉండాలంటే మనం శుద్ధి చేయబడి ప్రభు రాకుడు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి దినం మనతో మాట్లాడినందుకు ప్రభువును స్తుతిస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుని దేవుని యొక్క రాకుడు కొరకు సిద్ధపడదాం. దయగలిగిన దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.